హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు పిక్సెల్ ల్యాబ్ను ఉపయోగించి మన ఫోటోకి ఫ్రేమ్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో వివరించబోతున్నాను. మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు కూడా ఎలా డిజైన్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళతాను. ప్లేస్టోర్లో నుండి మనం పిక్సెల్ ల్యాబ్ని అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దీని యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని సింపుల్గా డిలీట్ చేద్దాం. మనకి కింద కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇమేజ్ సైజ్ని తీసుకొని కస్టమ్స్లోకి వెళ్ళి యూట్యూబ్ థంబ్నెయిల్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని బ్లాక్ కలర్గా మనం మార్చుకొని టిక్ మార్క్ ఇద్దాం ఫ్రెండ్స్. తర్వాత దీనికి షేప్స్ కింద ఒక కలర్ ఇద్దాము. ఆ కలరు నేనైతే రెడ్ కలర్ ఇస్తూ ఉన్నాను. మీకు నచ్చినటువంటి కలర్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఈ స్క్రీన్ మొత్తం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత టిక్ మార్క్ ఇచ్చేద్దాం. మళ్ళీ బార్డర్గా ఇంకొక షేప్ను మనం తీసుకోవాలి అంటే అదే షేప్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ వేరొక కలర్ అనేది చూపించిన మనకి సేమ్ కలర్ మారుతుందే తప్ప వేరొక కలర్ అనేది రాదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే పైన మనకి ప్లస్ సింబల్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి షేప్స్ అనే ఆప్షన్లోకి మనం వెళ్ళి వైట్ కలర్ ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ఇందులో కూడా కలర్ మార్చుకోవాలంటే కింద మనకి కలర్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఏ కలర్ అయినా మనం మార్చుకోవచ్చు. నేనైతే వైట్ కలర్ తీసుకున్నాను, బోర్డర్గా బాగుంటుందని ఈ విధంగా వైట్ తీసుకొని టిక్ మార్క్ ఇచ్చాను. పైన మనకి కనిపిస్తుంది కదా ఆప్షను. ఈ ఆప్షన్లోకి మనం వెళితే కింద మనకి ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే పైన మనం తీసుకున్నటువంటి రెడ్ వైట్ కలర్ కనిపిస్తుంది. ఈ రెండు టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ కూడా ఈ టిక్ మార్క్ పక్కన మధ్యలో కనిపిస్తున్నటువంటి దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే కన్ఫర్మేషన్ అడుగుతుంది. దీని కన్ఫర్మేషను ఓకే చేసేద్దాం. ఓకే చేసేసి టిక్ మార్కు ఇచ్చేద్దాం ఫ్రెండ్స్. పైన ఇదే షేప్ను మళ్ళీ మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా తొలగిపోతుంది. తర్వాత మనకున్నటువంటి ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ అంతా తొలగిపోవాలంటే మనం ఎరేజ్ కలర్లోకి వెళ్ళి దీన్ని అనేబుల్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అది తొలగిపోతుంది. దీన్ని కూడా టిక్ మార్క్ ఇద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి చుట్టూరు రెడ్ కలర్ మాత్రమే కనిపిస్తుంది. దాన్ని మనం మల్టీ కలర్గా మార్చాలంటే కలర్లోకి వెళ్ళి దీన్ని అనేబుల్ చేసేసి ఇక్కడ కలర్ అంటే ఓన్లీ ఒక కలర్ మాత్రమే మనకి చూపిస్తుంది. అలాగే గ్రేడియంట్లోకి కనుక మనం వెళ్తే మనకి మల్టీ కలర్ అనేది ఇక్కడ ఆప్షన్ అనేవి కనిపిస్తూ ఉంటుంది. చూడండి చక్కగా మల్టీ కలర్ అనేది ఏ విధంగా మారుతుందో. ఈ విధంగా మనకు కావాల్సినటువంటి బోర్డర్ను మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. తర్వాత ఈ కలర్ని మనకు నచ్చినటువంటి కలర్లోకి మనం మార్చుకొని టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత దీన్ని మనం సేవ్ చేసుకుందాం. సేవ్ టు ఇమేజ్లోకి వెళ్తే సేవ్ అయిపోతుంది. తర్వాత ఫ్రెండ్ అలాగే మనం ఇంకో ఫ్రేమ్ను కూడా మనం చూసుకుందాం. దీన్ని ఇలాగే చూసి ఫార్మెట్ దాంట్లోకి వెళ్ళి ట్రాన్స్పరెంట్లోకి వెళ్తే మనకు చుట్టూరు బార్డర్ పిఎన్జీ ఫార్మేట్లోకి మనకి మారుతుంది. దీన్ని కూడా మనం
సేవ్ చేసుకుందాం. వచ్చేద్దాం. బయటకు వచ్చేసి మళ్ళీ పిక్సెల్ ల్యాబ్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. దీన్ని మళ్ళీ యూట్యూబ్ థంబ్నెయిల్లోకి వెళ్ళి టిక్ మార్క్ ఇచ్చేద్దాం. దీన్ని కూడా ఈ విధంగా డిలీట్ చేసేసి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. మరి చూద్దాం. నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నట్టు ఈ ఫోటోకి చుట్టూరు బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలంటే ఇందాక మళ్ళీ మనం ఏ ఫోటోలను అయితే డౌన్లోడ్ చేసుకున్నామో దాన్ని ఒకసారి పిక్సెల్ ల్యాబ్లో చూద్దాం. పిక్సెల్ ల్యాబ్లో ఫస్ట్ ఫ్రేమ్ ఒకటి ఉంది. ఈ ఫ్రేమ్ మనం సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుంటే మనకు చుట్టూరు బ్లాక్ మాత్రమే కనిపిస్తూ ఉంది. ఆ పిక్చర్ అనేది కనిపించడం లేదు. సో దీనివల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. దీన్ని డిలీట్ చేసేద్దాం. తర్వాత పిఎన్జీ ఫార్మెట్లోకి మార్చుకున్నటువంటి మరొక ఫోటోని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇది పిఎన్జీ ఫార్మెట్లోకి మారింది. టిక్ ఇద్దాం. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. చక్కగా చూడండి, బోర్డరు చుట్టూరు ఎంత అందంగా వచ్చిందో. మీరు కూడా ఇలాగే అందంగా డిజైన్ చేసుకోవచ్చు మన పిక్సెల్ ల్యాబ్లో. ఇది ఫ్రెండ్, మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.